ఉజ్బెకిస్తాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఏంటి దీని స్పెషాలిటీ? మెయిన్‌గా ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ కావచ్చు. ఇక్కడ నుంచి 2-3 అవర్స్ ఆఫ్ ఫ్లైట్ ఏముంది. వెళ్ళి ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అనేది యూనివర్సిటీ ఉంది. ఇది ఓల్డెస్ట్ యూనివర్సిటీ 1991లో ఎస్టాబ్లిష్ అయింది. Government university. We have Indian faculty. అంటే ది బెస్ట్ యూనివర్సిటీ కావచ్చు, ది బెస్ట్ కన్సల్టెన్సీ కావచ్చు, ఎలా చూస్ చేసుకోవాలి? ఏదో ఒక కంట్రీ మనకు ఏదో సబ్ ఏజెంట్ ద్వారానో ఎవరో ప్రమోట్ చేస్తున్నారని అందరూ వెళ్తున్నారనో ఆ కంట్రీ అందరూ వెళ్తున్నారని ఈ కంట్రీ కాదు. వెరిఫై చేసుకోవాలి, కంపల్సరీగా వెరిఫై చేసుకోవాలి. ఇది స్టూడెంట్ పేరెంట్ యొక్క బాధ్యత ఖచ్చితంగా. అకామిడేషన్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ చూసుకుంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి కోర్స్ అయిపోయేంత వరకు పూర్తి బాధ్యత మాదే ఉంటారు. సో అక్కడ మన కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరు ఉంటారు. మేము అక్కడ కుకింగ్ చేపిస్తాము. 3 times మన ఆంధ్ర ఫుడ్ ఉంటుంది. హాస్టల్స్ కూడా సపరేట్, గర్ల్స్ సపరేట్ హాస్టల్, బాయ్స్ సపరేట్ హాస్టల్. విదేశాలలోనే ఎంబీబీఎస్ చేయాలనుకునేటప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి దేశం ఏదేనంటే మనం ఉజ్బెకిస్తాన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉజ్బెకిస్తాన్లోని మనం చేయటం వల్ల ఎంబీబీఎస్ ఎలాంటి బెనిఫిట్స్ అనేది మనకు ఉంటుంది, సో ఏ రకంగా మనం వెళ్ళగలుగుతాం, సో దాదాపుగా 21 సంవత్సరాల నుంచి 2 తెలుగు రాష్ట్రాలకి చాలా సుపరిచితమైనటువంటి కన్సల్టెన్సీ ఏదైనా ఉంది అని అంటే అది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు వేలాది మందిని డాక్టర్స్గా తీర్చిదిద్దినటువంటి సంస్థగా దీనికి చాలా ఎక్కువ గుర్తింపు ఉంది. సో ఈ రోజు ఉజ్బెకిస్తాన్లో ఉన్నటువంటి మనకి ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఏదైతే యూనివర్సిటీ ఉందో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం అడిగి తెలుసుకుందాము. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి ఎండి బిఎస్ఎస్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ అలాగే ఉజ్బెకిస్తాన్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఏదైతే ఉందో ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్, అక్కడ నుంచి కూడా మనకి మరియం కూడా మనతో పాటు ఉన్నారు. సో వీళ్ళిద్దరిని అడిగి యూనివర్సిటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. హలో మ్యామ్. యా సార్, బిఎస్ఎస్ ప్రసాద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్సల్టెన్సీ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎంబీబీఎస్ ఎవరైనా చేయాలని అనుకునే వాళ్ళు ఉజ్బెకిస్తాన్లో దీనికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి? సో ఖచ్చితంగా నీట్లో మార్కులు రావాల్సి ఉంటుందా, క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందా, లేదు అని అంటే మనకి ఇంటర్లో వచ్చినటువంటి మార్కులు సరిపోతాయా, దేని ఆధారంగా మనం వెళ్ళాల్సి ఉంటుంది, ఎలాంటి అర్హతలు కావాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురించి చెప్పుకుంటే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ 2005 జూన్ 19th ఎస్టాబ్లిష్ అయింది. లాస్ట్ మంత్ జూన్ 19th తోటి 21 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. పంజాగుట్ట సోమాజోడ సర్కిల్లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని డిఫరెంట్ కంట్రీస్ని పంపించడము, డిఫరెంట్ యూనివర్సిటీస్కి పంపించడము, అక్కడ సక్సెస్ఫుల్గా డాక్టర్స్గా ఇక్కడికి వచ్చి ఎఫ్ఎంజీ పాస్ అయ్యి ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడం, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడం, ఇది మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో స్టూడెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మేము మీ వల్ల ఎంబీబీఎస్ డాక్టర్ కాగలిగినామని చెప్పి వాళ్ళ సర్టిఫికేట్ తోటి మాతో పాటు ఫోటో దిగినప్పుడు మాకుండే ఆ అనుభూతి అనేది డిఫరెంట్, అది చెప్పలేము. సో ముఖ్యంగా ఎంబీబీఎస్ మాత్రమే ఎందుకు అబ్రాడ్లో చూస్ చేసుకున్నామంటే ఇక్కడ వచ్చేసి ఏ కోర్స్ అయినా అవైలబుల్గా దొరుకుతుంది. ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, బీడీఎస్, బిహెచ్ఎంఎస్, బిఎంఎస్ ఇవన్నీ కూడా అవైలబుల్గా దొరుకుతాయి. కానీ బైపీసీ వాళ్ళకు ఎంబీబీఎస్ అనేది ఇక్కడ చాలా టఫ్. అంటే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ ఈ నీట్ అస్పైరెంట్స్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ అవుదామనుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎవ్రీ ఇయర్ నీట్ రాసే వాళ్ళ సంఖ్య ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నది. ఈ సంవత్సరం చూస్తే 26 lakhs మెంబర్స్ రాశారు. కానీ ఇక్కడ అందుబాటులో ఉన్న సీట్లు వచ్చేసి 1,29,453 మాత్రమే. అందులో ఫ్రీ సీట్స్ చూస్తే 70,000, అరౌండ్ 70,000. సో 26 lakhs రాసిన వాళ్ళకు అండ్ 70,000 అవైలబుల్ సీట్కి ఎక్కడ కూడా మ్యాచ్ కావట్లేదు. సో ఫ్రీ సీట్స్ అనేది అందరికి దొరకదు. సో ఒకవేళ పేడ్ సీట్ బి కేటగిరీ అంటే అరౌండ్ 60 to 70 lakhs ఉంది. ఒకవేళ ఎన్ఆర్ఐ కోటా అయితే 1 కోటి, 1 కోటిన్నర, 2 కోట్లు ఉన్నది. కాబట్టి మధ్యతరగతి కుటుంబాలకు ఎంబీబీఎస్ కలగానే మిగిలిపోతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మధ్యతరగతి కుటుంబాలకు అతి తక్కువ బడ్జెట్లో, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ టోటల్ ప్యాకేజ్ 15 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు, 25 లక్షలు కావచ్చు, ఎక్కువ 30 లక్షలు టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజులో. అది కూడా ఈజీ ఇన్స్టాల్మెంట్స్ 1 to 1.5 lakh పర్ సెమిస్టర్ నుంచి 2 to 2.5 lakhs పర్ సెమిస్టర్ లాగా పే చేసుకునే అద్భుతమైన అవకాశంతో స్టూడెంట్స్ని చాలామందిని ఇప్పటికే వేలాది మంది డాక్టర్ను మేము పంపించడము, వాళ్ళు సక్సెస్ఫుల్గా డాక్టర్గా తిరిగి రావడము, లేకపోతే ఇతర దేశాల్లో పీజీ చేయడం, ఇదంతా జరుగుతున్నది. సో అందులో భాగంగా ఈరోజు మనతో పాటు ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ఉజ్బెకిస్తాన్లో యూనివర్సిటీ నుంచి మరియం గారు ఉన్నారు. సో దానికి అసలు ఉజ్బెకిస్తాన్ ఎందుకు చూస్ చేసుకున్నాం, మీరు అడిగిన క్వశ్చన్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎలా. సో ఎంబీబీఎస్ విషయంలో ఇండియాలో కానీ బయట కానీ ఒకవేళ ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవాలంటే కంపల్సరీగా నీట్ క్వాలిఫై అయ్యి ఉండాలి ఖచ్చితంగా.
50% ఆఫ్ పీసీబీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో 50% మార్క్స్ స్కోర్ చేసి 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయి ఉండి నీట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఎంబీబీఎస్ చేయడానికి అర్హత ఉంది. ఇది మన ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారం ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి. కానీ ఇంకా అడ్వాంటేజ్ అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మాత్రమే అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి నీట్ క్వాలిఫై అవుతే ఫ్యూచర్ 3 ఇయర్స్కు ఆ నీట్ క్వాలిఫైయింగ్ అనేది పనిచేస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ నీట్ యొక్క రిజల్ట్స్ అనౌన్స్ చేసిన డేట్ నుంచి 3 ఇయర్స్ వరకు, కంప్లీట్ 3 ఇయర్స్ వరకు ఆ నీట్ ర్యాంక్ కార్డ్ అనేది పనిచేస్తుంది. సో అక్కడ ఆ నీట్ ర్యాంక్ కార్డ్ తోటి ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయడం వల్ల ఇండియాకి వచ్చి ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి ఇక్కడి డాక్టర్స్ తోటి సరిసమానంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హత ఉంటుంది. సో ఈ అర్హత ఉంటే ఎవరైనా కానీ ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయొచ్చు. అతి తక్కువ ఖర్చులో ది బెస్ట్ మెడికల్ క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తోటి ఎంబీబీఎస్ అబ్రాడ్లో వాళ్ళు చూస్ చేసుకున్న కంట్రీ, వాళ్ళు చూస్ చేసుకున్న యూనివర్సిటీలో చేపించే అవకాశం ఉంది. సో అందులో మేము చూస్ చేసుకున్న కంట్రీలో వన్ ఆఫ్ ది కంట్రీ వచ్చేసి ఉజ్బెకిస్తాన్. అందులో టాప్ ప్రయారిటీ ఉన్న కంట్రీ యూనివర్సిటీ వచ్చేసి ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. సో మరియం గారితో ఫస్ట్ మాట్లాడేద్దాం. హలో మ్యామ్. వై షుడ్ ఇండియన్ స్టూడెంట్స్ చూస్ ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్? What the university makes difference from other universities in Fergana or in Uzbekistan? First of all, I want to introduce myself. My name is Mariam. I am head of international department in Fergana Medical Institute of Public Health. The first, it's government university. And Fergana Medical Institute of Public Health established in 1991. As I said, it's government university. Total students around 7,000. Out of the 7,000 students, 1,700 Indian students from all of the part of India. We have Indian faculty. Indian faculty also? Yes, we have Indian faculty. I think no one has Indian faculties. We have Indian faculty. That's good. Yeah, and actually we have 2 campuses, and this campus is especially for Indians. It's big campus. Which is separate for girls, separate for boys. We have mess over there. We are providing for them 3-time meals, veg and non-veg. We have 8 cookers from India, from South India. So Indian food also available there? Yes, yes. We have even chapati machine. Oh, very nice. So we have cookers from South India, from Manipur, because we have many students from Manipur as well. Of course, and the North Indian cookers. Budget friendly. Weather is very nice. It's almost similar to India weather. Okay. 136 graduate students. Out of these students, each second they pass FMG exam. Okay. Because we are providing FMG exam courses. Good doctors from India, they are arriving in from 2nd year till end of 6 years. They are. So you help to students to prepare for this? Yes, exam. we know when they are back, they have to do their FMG exams. So we are giving for them these trainings, so preparing for them for FMG exams in India. How is the MBBS course designed, and how do you make learning easy for all international students? There is any language barrier? Is there students should know Uzbek or Russian language? Okay. Okay, yes, we have in a week 1 time Uzbek language for them, just first year, just simple first year words. and first But the year. most important, our alphabet is only in Uzbekistan. It's not Russian alphabet. It's not Kyrillic. Actually, it's called Kirill language. No, we have alphabet which is English. Okay. The letters is in English. Okay. So it's easy for them to learn. And we are calling our language, it's Latin Uzbek. That's why the alphabet is in English. You know, in medicine, they are using a lot of Latin words for medical things. So it's easy for them to learn. What kind of practical training do students receive? Students, first year, of course, they are studying in campuses. But from 2nd year, they are starting to go to clinics. From 3rd year, 4th, 5th, 6th years, they are always in clinics. They are having their practices. And we have our own clinic, which is one of the best modern and robotic clinic in Fergana Medical University Institute. As well, because it's government college, we have 19 government hospitals with 19, yes, 3,000 beds. Of course, government university, government hospitals, we are together.
So they are visiting all these hospitals. It's a, like we can say, pediatric hospital. It's for kids. We have a little bit different system. They are going only this pediatric hospital, dermatology hospital. They are going for oncology. They are going, and we have as well big emergency hospital. They can learn a lot of things in this emergency practice. Also is almost there, because emergency hospital, a lot of different patients coming. So practice is mostly from third year. You are always in hospitals, but from Third second, year. from Okay, third year, third third, year. fourth, fifth, Okay. sixth, they are always in clinics and hospitals. But from second year, yes, they are attending clinics as well. Just they are introducing, like, this is X-ray machine, this is for MRI, just like introducing this. But from third year, they are always in clinics. So is the campus is very safety for Indian students, and what kind of facilities are available for students, such as hostels and libraries, labs, etc. You can Google it. Zero crime. Country is very Okay. safe. I'm so proud to say my country is very safe. In hostels, yes, as I mentioned, there is a separate hostel for girls and for boys. They are staying separate. It's fully CC cameras there. We have kind of teachers we are calling tutors. They are shifting, of course, 3 shifts. They are always over there in these hostels. For girls, there will be lady teachers. For boys, we have as well tutors. So they are available for them 24/7. So anytime, Okay. they're especially for these things, to help for students, to guide them here and there. Maybe the first year students, actually, even in the beginning, yes, when we just, there was few students, it was for adoption, we were helping a lot. But nowadays we have 1,700 students, so for them it's very easy. They don't feel that we are at somewhere else. They are many Indians. They are easy for them to adapt. ప్రసాద్ గారు, మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో 21 ఇయర్స్ నుంచి మీరు దీంట్లో ఉన్నారు, ఇదే ఫీల్డ్లోని, రైట్? సో చాలా మందిని డాక్టర్స్గా తీర్చిదిద్దినటువంటి అనుభవం కూడా ఉంది కాబట్టి, సో మీరు ఏ కంట్రీని సెలెక్ట్ చేసుకున్నా కూడా కొంచెం దాని గురించి రీసెర్చ్ చేసి మరీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో లాస్ట్ ఇయర్ మనం జార్జియా కూడా చూసాము. సో ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఏంటి దీని స్పెషాలిటీ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉజ్బెకిస్తాన్ అనే కంట్రీని చూస్ చేసుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ కూడా ఈ మధ్య చాలా పాపులర్ అవుతుంది. మెయిన్గా ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ కావచ్చు. తర్వాత ఉజ్బెకిస్తాన్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి 2 to 3 అవర్స్ ఆఫ్ ఫ్లైట్ ఏమంతే. సో మన ఇండియా నుంచి ఉజ్బెకిస్తాన్ రీచ్ కావాలంటే 2 నుంచి 3 గంటల ప్రయాణంలో రీచ్ కావచ్చు. డైరెక్ట్ ఫ్లైట్స్ ఇండియా నుంచి ఉజ్బెకిస్తాన్కి ఉన్నవి. ఎయిర్ ఫేర్ కూడా, అంటే ఈ ఛార్జెస్ కూడా 6 to 8,000 నుంచి మ్యాక్సిమం 12 to 16,000లో వాళ్ళు రీచ్ కావచ్చు. అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ, టైం కూడా చాలా తక్కువ, మనకు చాలా దగ్గరి కంట్రీ. మన ఇండియాకు ఉజ్బెకిస్తాన్కు మంచి రిలేషన్స్ కూడా ఉన్నవి. దాంతోపాటు వాతావరణం కూడా చాలా బాగుంది. సో ఉజ్బెకిస్తాన్లో ఉన్న ప్రతి సిటీ దేనికది ప్రత్యేకత ఉంది. లైక్ ఫర్గానా కావచ్చు. ఈ ఫర్గానా అనేది ఒక సిటీ. ఫర్గానా సిటీ పేరు మీదకి వెళ్ళి ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అనేది యూనివర్సిటీ ఉంది. ఇది ఓల్డెస్ట్ యూనివర్సిటీ, 1991లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇప్పుడు లేటెస్ట్గా అనౌన్స్ అయిన 2025 జూన్ రిజల్ట్స్ కావచ్చు, ఎఫ్ఎంజీ, లేకపోతే డిసెంబర్ రిజల్ట్స్ కావచ్చు, ఉజ్బెకిస్తాన్ టాప్ మోస్ట్ రిజల్ట్స్ ఓరియంటెడ్ టాప్ మోస్ట్లో ఉంది. సో నంబర్ 1 ప్లేస్లో ఉజ్బెకిస్తాన్ ఉంది. అంటే అక్కడ రిజల్ట్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే అక్కడ ఏదో జరుగుతున్నది. అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటేనే, టీచింగ్ బాగుంటేనే, క్లినికల్ ఎక్స్పోజర్ బాగుంటేనే ఇటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఉజ్బెకిస్తాన్ మిగిలిన అన్ని కంట్రీస్ని దాటవేసుకుంటూ కాంపిటీషన్లో నెంబర్ 1 వచ్చింది. సో ఓవరాల్ ఉజ్బెకిస్తాన్ చూసుకున్నా మోర్ దెన్ 40% ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఉన్నది. అందులో ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్స్ నెంబర్ 1 ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఉంది. అంటే 51.22. 51.22 అంటే చిన్న విషయం కాదు. ప్రతి ఇద్దరిలో ఒకరు ఎఫ్ఎంజీ పాస్ అంటారు. ఓవరాల్ రిజల్ట్స్లో చూసినా ఇప్పుడు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో చాలా మందికి చాలా సందేహాలు, చాలా మందికి అదే భయం ఉంటుంది యాక్చువల్లీ అక్కడ చదువుకున్నా కూడా. సో ఎఫ్ఎంజీ ఎగ్జామ్ మనం పాస్ అవ్వగలుగుతామా లేదా అనే భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా మొత్తంలో, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియా మొత్తంలో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయం లోపల చాలా మందికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుందట కదా, అది పాస్ అవుతారా లేరా, అది చాలా టఫ్ అట కదా. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మెడికల్ సైన్స్ ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ని కంట్రీ వైజ్, యూనివర్సిటీ వైజ్, తర్వాత పర్ఫార్మెన్స్ వైజ్ అవన్నీ కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. పీడిఎఫ్ ఫార్మాట్లో వాళ్ళు అందులో పొందుపరుస్తారు. సో ఇప్పుడు లేటెస్ట్గా 2025 సంబంధించి జూన్ రిజల్ట్స్ సపరేట్గా, ఈసారి ఫస్ట్ టైం జూన్ రిజల్ట్స్ సపరేట్గా, తర్వాత డిసెంబర్ రిజల్ట్స్ ఎవ్రీ ఇయర్ 2 times ఉంటుంది ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అనేది.
అంటే ది బెస్ట్ యూనివర్సిటీ కావచ్చు, ది బెస్ట్ కన్సల్టెన్సీ కావచ్చు, ఎలా చూస్ చేసుకోవాలి? ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటారు వాళ్ళు చూస్ చేసుకునేటప్పుడు? సో చూస్ చేసుకునేటప్పుడు ఏదో ఏదో ఒక కంట్రీ మనకి ఏదో సబ్ ఏజెంట్ ద్వారానో ఎవరో ప్రమోట్ చేస్తున్నారని అందరు వెళ్తున్నారనో ఆ కంట్రీ అందరు వెళ్తున్నారని ఈ కంట్రీ కాదు. వెరిఫై చేసుకోవాలి, కంపల్సరీగా వెరిఫై చేసుకోవాలి. ఇది స్టూడెంట్ పేరెంట్ యొక్క బాధ్యత ఖచ్చితంగా. నేను కావచ్చు, నాలాంటి వాళ్ళు కావచ్చు, ఎన్ని విషయాలు చెప్పినా కానీ మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం స్టూడెంట్కు పేరెంట్కు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని చెప్పాను. ఇప్పుడు WDMS అంటే అఫీషియల్ వెబ్సైట్స్ని వెతకాలి. గూగుల్లో వెతికితే మనకు సమాచారం కరెక్ట్గా దొరకదు. అఫీషియల్ వెబ్సైట్. సో అఫీషియల్ వెబ్సైట్స్ ఏంటిది? WDMS.org అనేది అఫీషియల్ వెబ్సైట్. అందులోకి వెళ్తే మీకు అందులో ప్రతి కంట్రీలో ఉన్న ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది WHO సూచించిన అఫీషియల్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వెబ్సైట్. సో ఇప్పుడు ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఈ పబ్లిక్ హెల్త్ విషయంలో చూసుకుంటే ఇది నేషనల్ మెడికల్ కమిషన్ అప్రూవ్డ్ అని ఎందుకు అంటున్నాము? అప్రూవ్డ్ అనేది ఈ నేషనల్ మెడికల్ కమిషన్ ఏ యూనివర్సిటీని కూడా అప్రూవ్ చేయదు. కాకపోతే 2021 నవంబర్ 18 నాడు అఫీషియల్గా ఒక గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది నేషనల్ మెడికల్ కమిషన్. అందులో ఒక 5 పేజెస్ పొందుపరచడం జరిగింది MBBS అబ్రాడ్ విషయంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉండాలని. అందులో 4A 4B అనేది చాలా ఇంపార్టెంట్. 4A లోపల అగైన్ డివైడ్ ఇంటూ 4 పాయింట్స్. 4A 1 2 3 4. 4A 1 అంటే మినిమం 54 మంత్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉండాలంటే 4.5 years. 4A 2 అంటే 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ అదే యూనివర్సిటీలో ఉండాలి. 4A 3 అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ కంపల్సరీ ఉండాలి. 4A 4 అంటే షెడ్యూల్ 1లో ఉన్న సబ్జెక్ట్స్ మాత్రమే వాళ్ళు బయట దేశంలో కూడా అవే సబ్జెక్ట్స్ చదవాలని. సో ఈ 4A 1 2 3 4 మనకు ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారంటే నువ్వు ఇండియాలో ఏ విధంగా అయితే MBBS చదువుతావు అదే విధంగా MBBS అబ్రాడ్లో కూడా చదువు. వేరే విధంగా డ్యూరేషన్ కానీ వేరే విధంగా ఇంటర్న్షిప్ కానీ ఒక కాడ స్టడీ ఇంకో కాడ ఇంటర్న్షిప్ కానీ ఏ లాంగ్వేజ్ పడితే ఆ లాంగ్వేజ్లో చదవడానికి వీల్లేదు. ఏ విధంగానైతే మన ఇండియన్ స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజ్లో కానీ ప్రైవేట్ కాలేజ్లో ఏ విధంగానైతే డ్యూరేషన్ ఇంటర్న్షిప్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ చదువుతారో మీరు అదే విధంగా చదవమని చెప్పింది. అది మంచికి. దాంతోపాటు 4B అంటే 4B ఏం చెప్తుందంటే రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎట్ ద రెస్పెక్టివ్ jurisdiction ఆఫ్ ది కంట్రీ వేర్ ద డిగ్రీస్ అవార్డెడ్ ఎట్ పార్ విత్ ద లోకల్ స్టూడెంట్స్ అని చెప్తుంది. అంటే అక్కడ మన కంట్రీకి ఏ విధంగా అయితే నేషనల్ మెడికల్ కమిషన్ ఉన్నదో అదే విధంగా ప్రతి కంట్రీకి ఒక ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. సో ఆ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో స్టూడెంట్ క్రెడెన్షియల్స్ అన్ని కూడా అక్కడ రిజిస్టర్డ్ అయి ఉండాలని చెప్తున్నది. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఆ యూనివర్సిటీ లేకపోయినా అని వీళ్ళు ఇక్కడ ఏమన్నా తప్పిదం జరిగితే డాక్టర్లు తప్పిదం జరిగితే క్రాస్ వెరిఫై చేసుకోవడానికి క్రెడెన్షియల్స్ రికవరీ చేసుకోవడానికి ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఉన్నదో అక్కడ వీళ్ళకి సమాచారం దొరుకుతుంది. అదర్వైజ్ అది కాకపోతే అక్కడి పౌరులకు సరిసమానంగా ప్రాక్టీస్ చేయడానికి అంటే వైద్య వృత్తి అక్కడి లోకల్ స్టూడెంట్స్ MBBS ఆ కాలేజీలో చదివిన తర్వాత ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేయడానికి అనుమతిస్తారో మన స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ చేయడానికి అనుమతించమంటున్నారు. ఎందుకు ఇది ఈ కండిషన్ ఎందుకు పెట్టినారు? వాళ్ళు చెప్పే చదువు వాళ్ళు నమ్మినప్పుడు మేము నమ్ముతామని చెప్తున్నారు. సో వాళ్ళు ఇక్కడికి నర్సుని పంపిస్తున్నారా డాక్టర్లను పంపిస్తున్నారు. ఇది పబ్లిక్గా కూడా అనౌన్స్ చేసిన పార్లమెంట్లో కూడా వాళ్ళు పంపించేది నర్సులనా డాక్టర్ల మన ఇండియాకి అన్నది మేము ఎలా తెలుసుకోవాలి? వాళ్ళకి అక్కడ ఆ పబ్లిక్ మీద మన స్టూడెంట్స్ని ప్రాక్టీస్ చేయడానికి అనుమతిస్తే మేము అనుమతిస్తామని చెప్తున్నారు. సో ఈ విధంగా 4A 4 1 2 3 4 4B ఏదైతే కంట్రీ ఏదైతే యూనివర్సిటీ రూల్స్ రెగ్యులేషన్స్ అని ఫాలో అవుతున్నదో ఆ కంట్రీకి వెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పి మన నేషనల్ మెడికల్ కమిషన్ చెప్తున్నది. సో ఆ విధంగా 4A 1 2 3 4 ఆల్రెడీ ఉజ్బెకిస్తాన్ లో ఇంప్లిమెంట్ అయి ఉన్నది. అంటే ఇక్కడ 5 years ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. 100% వెరిఫై చేసుకోవాలి. చేసుకోకపోతే నష్టపోయేది స్టూడెంటే అని నేను చెప్పడం కాదు, ఇంకోరు చెప్పడం కాదు. నేషనల్ మెడికల్ కమిషన్ పబ్లిక్ నోటీస్ రూపం లోపల ఏదైనా తప్పిదం జరిగితే సెలక్షన్ ఆఫ్ యూనివర్సిటీ విషయంలో కానీ ఏదైనా తప్పు జరిగితే సెలక్షన్ ఆఫ్ కంట్రీ విషయంలో కానీ తప్పు జరిగితే దాని సోల్ రెస్పాన్సిబిలిటీ విల్ బి స్టూడెంట్ అని చెప్పి స్టూడెంట్ పేరెంట్దే బాధ్యత. పంపించిన కన్సల్టెంట్ కాదు, వెళ్ళిన యూనివర్సిటీది కాదు, కంట్రీది కాదు. రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్ మాత్రమే, పేరెంట్ మాత్రమే దాన్ని అనాలని చెప్పి. సో అటువంటప్పుడు స్టూడెంట్కు పేరెంట్కు చాలా బాధ్యత ఉన్నది కంట్రీ సెలక్షన్ విషయంలో కానీ లేకపోతే యూనివర్సిటీ సెలక్షన్ విషయంలో. వీసాకి సంబంధించి కావచ్చు లేకపోతే అకామిడేషన్ సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా ఈ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ చూసుకుంటుందా? ఎంతవరకు రెస్పాన్సిబుల్ తీసుకుంటుంది కంప్లీట్ గా? 100% అండి. ఇక్కడ వచ్చేసి మాకు స్టార్టింగ్ ఫ్రమ్ మా దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ అంటే ఎంత పర్సంటేజ్ కావచ్చు, ఇంటర్మీడియట్లో పర్సంటేజ్, తర్వాత నీట్ క్వాలిఫై ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి కోర్స్ అయిపోయేంత వరకు పూర్తి బాధ్యత మాదే ఉంటుంది. సో అక్కడ మన కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరు ఉంటారు. సో సౌత్ ఇండియాకు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి మన కుక్ ఉన్నారు. తర్వాత నార్త్ ఇండియాకు వాళ్ళకి సపరేట్ కుక్ ఉన్నారు. సో తర్వాత మన కేర్ టేకర్స్, మేనేజర్స్ ఉన్నారు. సో మనకి లోకల్లో యూనివర్సిటీస్ వాళ్ళే సౌత్ నార్త్కి వెళ్తే చాలా కష్టం అవుతుంది వాళ్ళకి ఫుడ్ విషయంలో. కానీ మేము మాత్రము మేము ఏ యూనివర్సిటీ ప్రమోట్ చేసినా, ఏ కంట్రీలో ఏ యూనివర్సిటీ ప్రమోట్ చేసినా కూడా 100% ఆంధ్ర కుక్ ఉంటారు ఖచ్చితంగా. దాంతోపాటు ఏ పూట ఏమి ఇస్తున్నారు, మనం తినే ఇడ్లీ వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ కావచ్చు, వైట్ రైస్, వెజిటబుల్ కర్రీస్ కావచ్చు, నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళకు సండే కంపల్సరీ బిర్యానీ, తర్వాత వీక్లీ మినిమం 4 to 5 times
వాళ్ళకి సపరేట్గా నాన్ వెజ్ కూడా ఉంటుంది. సో ఏ పూట ఏం తింటున్నారో మా దగ్గర వాట్సాప్లో కూడా వాయిస్ మెసేజ్ ఉంటుంది, దాని ఫోటో కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే స్టూడెంట్ కానీ పేరెంట్ సపోజ్ ఏదన్నా విషయంలో కాల్ చేసి ఈ రోజు ఫుడ్ బాగలేదు అంటే ఏ రోజు అని అడుగుతాం ఫస్ట్. ఇప్పుడు బుధవారం ఈ వీకా లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ అంటే సపోజ్ బుధవారం బాగలేదంటే బుధవారం నాడు మధ్యాహ్నమా ఏంటిది వంకాయ కర్రీ ఏం ప్రాబ్లం ఉంటే వెంటనే వెరిఫై చేసుకుంటాం. అంత ఈజీగా ఉన్నారు. ఎందుకంటే స్టూడెంట్ బయటికి పోయిన తర్వాత పేరెంట్స్ ఖచ్చితంగా చూసేది ఫుడ్ ఎలా ఉంది, టేస్టీగా ఉందా, తింటున్నారా అని. ఇది మాత్రం తర్వాత చదువు గురించి అడుగుతారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఫుడ్ ఉండాలి. ఫుడ్ 3 పూటలు మనం ఏదైనా వేరే సిటీకి పోయిన తర్వాత కూడా ఇక్కడ ఏ హోటల్ బాగుంటుందని అడిగిపోతాం, కానీ ఏది పడుతుంది ఆ హోటల్లో పోయి మనమైతే మన మన సిస్టమ్ని అయితే పాటు చేసుకోం కదా. సో ఒక్క పూట కూడా మనం కాంప్రమైజ్ కానప్పుడు స్టూడెంట్స్ ఇన్ని పూటలు ఎట్లా కాంప్రమైజ్ అవుతుంది మా క్వశ్చన్. కాబట్టి ఖచ్చితంగా మేము మా మా ఆంధ్ర చెఫ్ ద్వారానే మేము అక్కడ కుకింగ్ చేపిస్తాము. 3 times మన ఆంధ్ర ఫుడ్ ఉంటుంది. హాస్టల్స్ కూడా సపరేట్, గర్ల్స్ సపరేట్ హాస్టల్, బాయ్స్ సపరేట్ హాస్టల్. సో విత్ ఇన్ ద క్యాంపస్ ఉంటుంది వాళ్ళకు. మళ్ళీ ఈ ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి క్యాంపస్ చాలా పెద్దది. వీళ్ళకి కావాల్సిన గ్రౌండ్స్ అన్ని ఉన్నాయి. ఫుట్బాల్ గ్రౌండ్ కావచ్చు, వాలీబాల్ గ్రౌండ్ కావచ్చు, బాస్కెట్బాల్ గ్రౌండ్ కావచ్చు, తర్వాత ఇది ఆడిటోరియం కావచ్చు, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉందండి ఇక్కడ. ఇది అది అని కాదు, వాళ్ళకి కావాల్సిన అదర్ యాక్టివిటీస్ సంబంధించిన స్పోర్ట్స్ కానీ, ఇండోర్ స్పోర్ట్స్ కానీ, అవుట్డోర్ స్పోర్ట్స్ కానీ అన్ని విషయాల్లో వీళ్ళకి కంఫర్ట్గా ఉంది. సో స్టడీతో పాటు వాళ్ళ అదర్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ కావడానికి అన్ని విధాల ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మీరు వీసా అనేది ఎన్ని ఇయర్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ మధ్యలో రావడానికి ఎన్నిసార్లు ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి? మామూలుగా అయితే బయటి కంట్రీకి వెళ్ళినప్పుడు ఇయర్లీ వన్స్ వస్తారు. సో 1.5 to 2 months వీళ్ళకి వెకేషన్ ఉంటుంది. మన ఇండియా లాగానే, సేమ్ ఇండియా లాగానే. సో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఎగ్జామ్ అయిన తర్వాత 1.5 to 2 months వాళ్ళు ఇండియాకి విజిట్ చేయొచ్చు. ఇప్పుడు వీసా ప్రాసెస్ వచ్చేసి మినిమం 15 days నుంచి మాక్సిమం 30 days లోపల వీసా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఇయరే మల్టిపుల్ ఎంట్రీ 1 year వీసా వచ్చేస్తుంది. మళ్ళీ వీసా ఎక్స్టెన్షన్ అది ఇది అని లేకుండా వీళ్ళు ఒక్కసారి ఇక్కడ నుంచి పంపించేటప్పుడే వీళ్ళ చేతుల పల 1 year మల్టిపుల్ ఎంట్రీ వీసా పెట్టేస్తాము. ఆ 1 year వీసా అయిపోయిన తర్వాత అక్కడ ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ మేడం కావచ్చు, వాళ్ళు రెన్యువల్కి సంబంధించి ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు రెన్యువల్కి సంబంధించి వాళ్ళు చూసుకుంటారు. ఓకే. సో ఈ 6 years వాళ్ళకి కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమైనా అక్కడే ప్రాక్టీస్ చేసుకోవటానికి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే ఖచ్చితంగా ఎఫ్ఎంజే ఎగ్జామ్ రాసి మనం రావాల్సిందే? సో ఇది గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ గవర్నమెంట్, నేషనల్ మెడికల్ కమిషన్ ఖచ్చితంగా చెప్తున్నది ఏంటంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేయడానికి అనుమతించాలన్నది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ 4B. సో ఇందులో ది బెస్ట్ అండ్ గుడ్ థింగ్ ఏంటంటే చాలా కంట్రీస్లో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళ అక్రిడిటేషన్ స్టేట్ ఎగ్జామ్ ఉంటుంది. స్టడీ మొత్తం ఇంగ్లీష్లో చదవాలని చెప్పి 4A3 చెప్తున్నది. అక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 100% ఇంగ్లీష్లోనే 4A3 చెప్తున్నది. ఇంగ్లీష్లో ఖచ్చితంగా 5 years ఆఫ్ కోర్స్ 1 year ఇంటర్న్షిప్ చదివిన తర్వాత లోకల్ లాంగ్వేజ్లో అక్రిడిటేషన్ స్టేట్ ఎగ్జామ్ రాయడం అనేది చాలా టఫ్. సో ఇది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రష్యాని కామెంట్ చేయట్లేదు. రష్యాలో ఎంబీబీఎస్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంగ్లీష్లో చదివిన తర్వాత వాళ్ళు రష్యన్ లాంగ్వేజ్లో వాళ్ళు అక్రిడిటేషన్ స్టేట్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలి టు బి ఎలిజిబుల్ టు గెట్ లైసెన్సింగ్ ఎగ్జామ్. సో కాబట్టి ఒక స్టూడెంట్ సపోజ్ చిన్న స్టూడెంట్ ఒక 6th class తెలుగు మీడియంలో చదివిండు, ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాస్తాడా? పోనీ ఇంగ్లీష్లో 6th class చదివిండు, తెలుగులో ఎగ్జామ్ రాస్తాడా? ఆ ప్రాబ్లం అనేది కొన్ని కంట్రీస్లో ఉన్నది. అది స్టూడెంట్ ఖచ్చితంగా గమనించాలి. కానీ ఉజ్బెకిస్తాన్లో స్టేట్ ఎగ్జామ్, అక్రిడిటేషన్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి చదివింది ఇంగ్లీష్లోనే, స్టేట్ ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్లోనే. కాబట్టి స్టూడెంట్ ఈజీగా అక్కడ రాసిన వెంటనే వాళ్ళకి లైసెన్స్ వస్తుంది. ఆ లైసెన్స్ తోటి అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అక్కడ కూడా పొటెన్షియాలిటీ చాలా ఎక్కువ ఉంది. అక్కడ కూడా శాలరీస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు కావాలంటే అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అక్కడ కావాలంటే పీజీ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ వద్దనుకుంటే ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫర్గానాస్ మెడికల్ ఇన్స్టిట్యూట్కి వచ్చేసి మన నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ఇప్పుడు చెప్పిన రూల్స్ ప్రకారము అఫిలియేటెడ్, అప్రూవ్డ్ అండ్ ఈసీఎఫ్ఎంజీ యూఎస్ఏ మనకి ఏదైతే www.orgలో స్పాన్సర్ నోట్లో ఈసీఎఫ్ఎంజీ యూఎస్ఏ అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నోట్ ఉన్నది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే వీళ్ళు యూఎస్ఏలో కానీ లేకపోతే కెనడాలో కానీ పీజీ చేయడానికి అర్హత ఉన్నది. దానికి సంబంధించిన సపోర్ట్ కూడా యూనివర్సిటీ తరఫు నుంచి వీళ్ళకి దొరుకుతుంది. అంటే ఈ యూఎస్ఎంఎల్ఏ క్లాసెస్ కావచ్చు, ప్లాబ్ క్లాసెస్ కావచ్చు, ఇప్పుడు యూకేఎంఎల్ అన్నాడు, దానికి సంబంధించిన కోచింగ్, ట్రైనింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. తర్వాత జనరల్ మెడికల్ కౌన్సిల్ యూకేది కూడా అప్రూవ్డ్ ఉన్నది. కాబట్టి వీళ్ళకి వచ్చే డిగ్రీ ఓన్లీ ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ గ్లోబల్ డిగ్రీ వీళ్ళకి వస్తుంది. సో ఎక్కడికి పోయినా ప్రాక్టీస్, ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్కడికి పోయినా ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి అన్ని విధాల అర్హత ఈ ఫర్గానాస్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో చదవడం వల్ల వస్తుంది. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ప్లస్ స్టేట్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంకా బ్యూటీ థింగ్ ఏంటంటే మేడం ఇంతకుముందు మీకు చెప్పిన విషయంలో నేను ఇంకా క్లుప్తంగా చెప్పదలుచుకున్నా, అక్కడ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. నేర్చుకోవాలంటే చాలా ఈజీ. ఏ కంట్రీకి పోయినా కూడా అక్కడి ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడం చాలా టఫ్.
ఎందుకంటే అవన్నీ ఆల్ఫాబెట్స్ వస్తే కానీ మనకు వర్డ్స్ తెలియదు, వర్డ్స్ తెలిస్తే కానీ సెంటెన్స్ తెలియదు. సో దాని మీనింగ్ అప్పటి లాస్ట్ వరకు మీనింగ్ తెలుసుకోవాలి. కానీ ఉజ్బెకిస్తాన్లో ఈ ఏదైతే లెటర్స్ ఉన్నాయో అవి ఇంగ్లీష్లో ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఉజ్బెక్ లాంగ్వేజ్లో మీకు బుక్ వస్తే చదివేయచ్చు, దాని మీనింగ్ వేరే కావచ్చు, కానీ చదివేయచ్చు. చదవడం మాత్రం ఈజీ, ఎందుకంటే అది ఆ లెటర్స్ ఏదైతే సెంటెన్స్ కానీ వర్డ్స్ కానీ ఫామ్ అయ్యేది ఇంగ్లీష్ లెటర్స్ తోటి. కాబట్టి ఈ ఉజ్బెక్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు నేర్చుకోవడం మనం తెలుగు రాయాలంటే ఇంగ్లీష్ లో తెలుగు ఎట్లా ఇది చేస్తాం, మనం వాట్సాప్ లో చేస్తున్నాం. ఎలా ఉన్నాం Yeah, అంటాం right. కదా, అలానే సేమ్ అనుకోండి. Okay. సో ఆ విధంగా మనకు ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు అనేది ఇది ఒక బెస్ట్ థింగ్. సో ఆ విధంగా ఈజీగా ఇంకొకటి ఏంటంటే ఈ ఉజ్బెక్ లాంగ్వేజ్ కూడా మన హిందీకి ఉర్దూకు చాలా సిమిలర్గా ఉంటుంది. సపోజ్ మనం హిందీలో మాట్లాడినా మనం ఏదో హిందీ మేడంకి అర్థం కాదని హిందీ మాట్లాడితే మేడంకి అర్థమైపోయింది. ఆహా. వీళ్ళ కాదు, ఆ ఉజ్బెకిస్తాన్లో ఉన్న అందరికి కూడా మనం హిందీలో మాట్లాడితే మోర్ దెన్ 60 to 70% అర్థమైపోయింది. ఎందుకంటే ఉజ్బెకిస్తాన్లో హిందీకి ఉర్దూకు వాళ్ళ లాంగ్వేజ్ దగ్గర సంబంధం ఉన్నది. మనం అంటున్న సమోసా వాళ్ళ సమోసానే, మనం అనుకుంటున్న పలావ్ వాళ్ళ పలావే. మనం అంటే అనుకుంటున్న- మోస్ట్లీ మన హైదరాబాద్ లో హిందీలో ఉర్దూ మిక్స్ చేస్తాం, Hmm. రైట్? సో దట్ అలా ఒకవేళ అలాంటి లాంగ్వేజ్ ఒకవేళ మాట్లాడుంటే అక్కడ హిందీ అక్కడ మాట్లాడితే సో ఇంచుమించు దగ్గరగా ఉన్నట్టు వాళ్ళకి ఉంటది కదా. అర్థమైపోయింది, వాళ్ళకి అర్థం హిందీలో అర్థమవుతుంది, లెటర్స్ ఏమో ఇంగ్లీష్లో. ఇంకా అంతకనే కాదు, అంతెందుకు మన ఇండియాలోనే కేరళకు పోతే ఆ లాంగ్వేజ్ మనకు అర్థమవుతుంది, ఒక్క లెటర్ కూడా చదవలేదు. తమిళనాడు పోతే లెటర్స్ అర్థమవుతాయి, మొత్తం ఇట్లా తిప్పి రాస్తారు, ఒక్క వర్డ్ కూడా ఒక్క లెటర్ కూడా అర్థం కాదు. అవే వర్డ్స్ ఉజ్బెకిస్తాన్లో మనం ఈజీగా చదివేయచ్చు. మనకు మొత్తం ఉజ్బెకిస్తాన్ మొత్తం ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి, బోర్డ్స్ కావచ్చు, నేమ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, మొత్తం ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి, కానీ దాని మీనింగ్ వేరే ఉంటుంది అంతే. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ మీనింగ్ వేరే ఉంటుంది, కానీ లెటర్స్ మాత్రం ఇదే కాబట్టి వాళ్ళు నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఈవెన్ అందుకనే నేను అనుకుంటున్నా ఈ వీళ్ళు ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎక్కువ రావడానికి కారణాలు ఇది కూడా ఇదే yeah, ఉంటుంది. లేకపోతే yeah. వాళ్ళ లాంగ్వేజ్ రాకపోతే వాళ్ళు ఎలా పర్ఫామ్ చేయగలరు, క్లినికల్స్ ఎలా పర్ఫామ్ చేయగలరు. సో ఇవన్నీ కారణాల వల్ల ఉజ్బెకిస్తాన్ టాప్ పొజిషన్కు టాప్ పాపులారిటీ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఇది నేను చెప్పడం కాదు, మీరు అఫీషియల్ రికార్డ్స్ చెక్ చేసుకోవచ్చు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మెడికల్ సైన్సెస్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో దానిలో మీరు కంప్లీట్గా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఏ కంట్రీ పర్ఫామ్ ఎలా చేస్తున్నది, ఎంత పర్ఫామ్ చేస్తున్నది, ఆ కంట్రీలో ఏ యూనివర్సిటీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నదో మీరు క్రాస్ చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, ఏ కంట్రీ చూస్ చేసుకోవాలి, ఈజీగా అర్థమైపోతుంది. రైట్. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి క్వశ్చన్, సో అందరూ కూడా మనం మాట్లాడుతున్నప్పుడు అనుకుంటూ ఉండొచ్చు పాయింట్కి రండి అని, లైక్ ఫీ. సో తక్కువ ఫీలోనే మనం ఎంబీబీఎస్ని ఫినిష్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా, లేకపోతే ఇంత ది బెస్ట్ క్రైమ్ రేట్ కూడా మేడం 0 అన్నారు, ట్రాన్స్పోర్టేషన్ 0, ఓవరాల్ బడ్జెట్ అతి తక్కువలో ది బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే ఉజ్బెకిస్తాన్ ఈజ్ ద ఓన్లీ డెస్టినేషన్ అని చెప్పచ్చు. బడ్జెట్ విషయంలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో. సో $1,800 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు, $3,600 పర్ ఇయర్ లాగా పే చేసుకోవచ్చు. సో ఆ విధంగా Semester చూసుకుంటే wise గా 1,60,70,000 1,70,000 దాదాపుగా మీరు అదే సెమిస్టర్ లాగా పే చేసుకుంటే మీకు దాదాపుగా 20 లక్షలు ప్లస్ ఆర్ మైనస్ లోపల మీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఉజ్బెకిస్తాన్ ఫర్గానా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో అయిపోతుంది. దాంతోపాటు మరి బడ్జెట్ ఓన్లీ కాలేజ్ ఫీజు తక్కువ ఉంటే సరిపోదు కదా, హాస్టల్ ఫీజు కూడా $750 పర్ ఇయర్, ఫుడ్ వచ్చేసి $120 పర్ మంత్, $120 పర్ మంత్. సో ఈ ఫీజు అంతటికీ కలిపి వాళ్ళకి ఏవైతే ఖర్చులు ఉంటాయో మొత్తం అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని దానికి సరిపడా వాళ్ళు లోన్ తీసుకుందామంటే సో ఆ లోన్ ఫెసిలిటీ అనేది మీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ నుంచి కల్పిస్తారా, లేకపోతే సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుందా వాళ్ళు? సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టీమ్ ఉంది మాకు, భాగ్యలక్ష్మి సర్వీసెస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టీమ్ ఉంది. ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టీంలో మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్తో పాటు డిఫరెంట్ బ్యాంకర్స్ సంబంధించిన మేనేజర్స్ మా దగ్గరికి వచ్చేప్పుడు, ఎందుకంటే వాళ్ళకు కూడా లోన్స్ అవసరం కదా, స్టడీ లోన్స్ వాళ్ళకి అవసరమే కదా. బ్యాంకర్స్కు ఎస్బీఐ నుంచి కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కావచ్చు, హెచ్డిఎఫ్సి నుంచి కావచ్చు, ఐసిఐసి నుంచి కావచ్చు, ఈ విధంగా డిఫరెంట్ బ్యాంక్ మేనేజర్స్ మా దగ్గరకు అప్రోచ్ అవ్వడము, వాళ్ళందరినీ కూడా మేము గ్రూప్ లాగా చేసి ఇప్పుడు ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ వచ్చినప్పుడు వీళ్ళ ప్రొఫైల్ మొత్తం కూడా ఎవరికి సూటబుల్ అవుతుంది, ఏ బ్యాంక్ వాళ్ళు వీళ్ళకి లోన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టీమ్కి అప్పచెప్తే వాళ్ళు వెరిఫై చేసి మాట్లాడి వాళ్ళకి లాగిన్ చేస్తే సో ఆ బ్యాంక్ నుంచి స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ డైరెక్ట్ కాల్ వెళ్తుంది. సో వాళ్ళు తర్వాత ఈ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు గ్యాదర్ చేసి వాళ్ళు లోన్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే లోన్ ఇచ్చే విషయంలో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే కొలాటరల్ సెక్యూరిటీ అనేది కంపల్సరీ. వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ 7.5 lakhs మాత్రం ఇస్తారు టోటల్ బడ్జెట్. సో అదర్వైజ్ కొలాటరల్ సెక్యూరిటీ అంటే వాళ్ళకు ఫ్లాట్ కానీ లేకపోతే ఇండివిజువల్ హౌస్ కానీ ఏదైతే ఉన్నదో, సపోజ్ ఒక 50 lakhs వరకు వర్త్ ఉన్నదంటే వాళ్ళు 35 to 40 lakhs లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈజీ ఇన్స్టాల్మెంట్స్, అది కూడా కోర్స్ అయిపోయిన తర్వాత. సో దీనికి ఏదైనా ప్రాపర్టీస్ అష్యూరెన్స్ అనేది మనం పెడితే కంప్లీట్ ఇది ఇస్తారు వాళ్ళకు. ఒకవేళ కొలాటరల్ సెక్యూరిటీ ఉంటే మీకు 100% లోన్ వస్తుంది. కొలాటరల్ సెక్యూరిటీ లేకపోతే 7.5 lakhs మాత్రమే ఇస్తారు.
కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా 100% లోన్ అంటే ఇవ్వరు. ఇది 100% గ్యారంటీ. ఏం సెక్యూరిటీ లేకుండా నాకు లోన్ కావాలంటే, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ బ్యాంకర్స్ రికవరీ చేసుకోవాలి కదా, వాళ్ళు అప్పు ఇచ్చినప్పుడు రికవరీ కూడా చేసుకోవాలి. రికవరీ చేసుకోవడానికి ఏమున్నదని వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఎవరైనా ఎటువంటి ఫైనాన్షియల్ అంటే ఎటువంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా 100% లోన్ ఇస్తా అంటే అది అవాస్తవం అండి. నాకున్న అనుభవంతో చెప్పేదంటే వాళ్ళు వితౌట్ సెక్యూరిటీ ఇచ్చేది 7.5 lakhs మాత్రమే, విత్ సెక్యూరిటీ 100% లోన్ ఇస్తారు. కాబట్టి ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సంబంధించి మా టీం చూసుకుంటారు. ఇదంతా కూడా మళ్ళీ క్లియర్ చేసుకోవడం అనేది, లోన్ అంతా కూడా క్లియర్ చేసుకోవడం అనేది ఏ ఇయర్ నుంచి మళ్ళీ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది? సో మామూలుగా మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ స్టడీ కంప్లీట్ అయిన 1 year కానీ, లేకపోతే వాళ్ళు ఎర్నింగ్ స్టార్ట్ చేసిన 6 months కానీ, కోర్స్ అయిపోయిన తర్వాత ఎర్నింగ్ స్టార్ట్ చేసిన 6 months కానీ, లేకపోతే స్టడీ కంప్లీట్ అయిన 1 year కానీ వాళ్ళ ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ అవుతాయి. ఒకవేళ వాళ్ళు అప్పుడు కూడా పే చేసేయడానికి సిద్ధంగా లేరు, సెక్యూరిటీ వీళ్ళకి సరిపోతుందంటే వాళ్ళు పీజీ కూడా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. పీజీ కూడా లోన్ తీసుకొని దాన్ని పోస్ట్పోన్ చేసుకునే అవకాశం, వెసులుబాటు చాలా వరకు బ్యాంకర్స్లో ఉన్నది, ఈవెన్ గవర్నమెంట్ బ్యాంక్స్లో ఉన్నది. సో కాబట్టి పేరెంట్ మీద 80%, ఒకవేళ కొలాటరల్ సెక్యూరిటీ ఉంటే పేరెంట్స్ మీద ఎటువంటి బర్డెన్ ఉండదు. వాళ్ళు ఏం జీరో, ఎక్కడ ఏం కూడా పే చేయాల్సిన అవసరం లేదు. బ్యాంక్ వాళ్ళే మొత్తం కూడా చూసుకుంటారు. అయిపోయిన తర్వాత 6 months 1 year కానీ, లేకపోతే ఎర్నింగ్ స్టార్ట్ చేసిన 6 months కానీ వాళ్ళ ఇన్స్టాల్మెంట్స్ అవుతుంది. ఒక డాక్టర్కు ఆ లోన్ క్లియర్ చేయడం అనేది పెద్ద విషయం అసలే కాదు. ఎందుకంటే ఆల్రెడీ డాక్టర్ అయిపోయాను కదా, లోన్ అనేది చిన్న విషయం అయిపోతుంది వాళ్ళకు. ఇప్పుడు పెద్ద విషయము, కాకపోతే డాక్టర్ అయిపోయిన తర్వాత చిన్న విషయం అవుతుంది. ఇప్పుడు 1 year నేను ఇచ్చే సజెషన్ కూడా, ఇప్పుడు చాలా మంది ఎంతసేపు లాంగ్ టర్మ్కి వెళ్తాము అయితే, వీళ్ళు బైపీసీ 2 years అయిన తర్వాత వీళ్ళకి 2 options ఉంటాయి. ఒకటి లాంగ్ టర్మ్కి వెళ్ళడము, లేకపోతే కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక కోర్సు తీసుకోవడం, BDS, BHMS, BMS, B.Pharmacy ఏదో ఒకటి. ఇది కాంప్రమైజ్డ్ కోర్స్ ఎందుకు అంటారు అంటే, ఎంబీబీఎస్కి సరిసమానమైన కోర్స్ ఇప్పటివరకు పుట్టలేదు, రాలేదు కూడా. దానికి ఉన్న గౌరవం కావచ్చు, లేకపోతే దానికి ఉన్న ప్రొఫెషనల్ ఇన్కమ్ కావచ్చు, రాకపోయినా చాలా మంది అలైడ్ సైన్సెస్ కూడా వెళ్తూ ఉంటారు కదా, దానివల్ల యూస్ లేదండి. ఒకవేళ అలైడ్ సైన్సెస్కు అంత డిమాండ్ ఉంటే దాన్ని కూడా ₹1 కోటి తీసుకోవాలి ఇక్కడ. అంతే కదా, డిమాండ్ బట్టే కదా అమౌంట్. ఇప్పుడు ఎంబీబీఎస్ తప్పించి ఇంకేదేనికన్నా 50 లక్షలు పే చేసి ఇక్కడ చదివే కోర్స్ ఏదైనా ఉన్నది ఎంబీబీఎస్ కాకుండా బైపీసీ వాళ్ళకు. సో కాల్డ్ కాంప్రమైజ్డ్ కోర్సు BDS, BHMS, BMS, BMS, B.Pharmacy ఏదైనా కానీ మీకు స్టార్టింగ్ ఫ్రమ్ 30-40,000 నుంచి 5-6 lakhs లోపల ఎనీ కోర్స్ దొరుకుతుంది, బట్ నాట్ ఎంబీబీఎస్. అంటే ఇది 5% అనుకుంటే అది 100% అనుకుంటే ఇది 5% అవుతుంది. అంతే కదా, ఇది ₹1 కోటి దొరికితే 100% అనుకుందాం, ఇది 5 lakhs అంటే 5%. అంటే 50% మ్యాచ్ అయ్యే కోర్స్ కూడా ఇప్పటివరకు పుట్టలేదు, పుట్టదు కూడా ఎంబీబీఎస్కు సరిసమానం. కాబట్టి స్టూడెంట్స్ అయితే కాంప్రమైజ్ కావడము, లేకపోతే లాంగ్ టర్మ్ వెళ్ళడం. సరే, లాంగ్ టర్మ్కి వెళ్తే ఖచ్చితంగా ఎంబీబీఎస్ సీట్ దొరుకుతుంది ఎంతమంది చెప్పగలరు? అదే దొరకడమే వాస్తవం అయితే 26 lakhs ఎందుకు ఇంతమంది ఇప్పుడు నీట్ రాస్తున్నారు? ఈ 26 lakhs అనేది ఫ్రెష్ స్టూడెంట్స్ కాదండి, కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు లాంగ్ టర్మ్ అని చెప్పి ఇంత దూరం వచ్చింది విషయం. సో స్టూడెంట్ ఈ సంవత్సరం నేను డిసిషన్ తీసుకొని ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో చూసిన అనుకోండి, మీరు లాంగ్ టర్మ్ చేస్తే 1 year వేస్ట్ అవడం వల్ల కంటే నెక్స్ట్ ఇయర్లో మీరు సెకండ్ ఇయర్లో ఉంటారు. చూస్తుంటే ఎంబీబీఎస్ అయిపోతుంది. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకోవడం బెస్ట్. ఇంకోటి ఏంటంటే, ఈ పర్సంటేజ్ కూడా చెప్పాను కదా, ఫస్ట్ అటెంప్ట్ అంటే ఫస్ట్ 6 months నుంచి 1 year లోపల 72% క్వాలిఫై అవుతున్నారు. ఇంకంతకంటే ఏం కావాలి? సో వీళ్ళు కూడా కరెక్ట్ చదివితే ఈ సో కాల్డ్ 25-30% ఫెయిల్యూర్ అనేది ఇక్కడ స్కూళ్ళల్లో ఉన్నది, ఇక్కడ కాలేజీలో ఉన్నది, ఇక్కడ ఇంజనీరింగ్ ఉన్నది. అది పెద్ద ఫెయిల్యూరే కాదు. కాబట్టి ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకున్నది వైస్ డిసిషన్ అని నా ఉద్దేశం. అందరూ మంచి కంట్రీ, మంచి యూనివర్సిటీ, మంచి కన్సల్టెంట్, సర్వీస్ ఇచ్చే కన్సల్టెంట్ చూస్ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది నా ఉద్దేశం. రైట్. ఫైనలీ Mariam, yeah, what advice you give to students who want to study MBBS in Farghana Medical Institute? Number one is government university, budget friendly, country is very safe. We have many Indian students. They will not be feeling bored. It's easy to adapt for adoption. If they want more information, they can visit Bhaya Lakshmi Educational Service. They are our official authorized partner. Thank you so much for participating in our program and so much information you're giving to me. Thank you so much. Have a nice day. Thank you, sir. Thank you so much. సో యూఎస్ చూస్తున్నారు కదా, ఫర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్లో అసలు ఎందుకు చదువుకోవాలి, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి. సో చాలా వరకు మన ఇండియన్ లెక్చరర్స్ అక్కడ ఎక్కువగా అవైలబుల్ ఉన్నారు, ప్రొఫెసర్స్ అందరూ మనకి అవైలబుల్ ఉన్నారు, అదొక అడ్వాంటేజ్ ఉంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మొత్తం అంతా ఉంటుంది కాబట్టి సో ఈజీగా మనము అక్కడ సర్వే అవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇన్ని రకాలుగా మనకి కావాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, సో అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు, సో ఇవన్నీ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఉజ్బెకిస్తాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఎవరైతే
ఎంబీబీఎస్ ఈ ఉజ్బెకిస్తాన్లో చేయాలని అనుకుంటున్నారు, సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని ఒక్కసారి అప్రోచ్ అవ్వండి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది. థ్యాంక్ యూ.